హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 అని ఆశలు పెట్టారు. ఇప్పుడేమో ఈ ఇయర్కి 2024కి సంబంధించి 2024 అయిపోయింది. 8 మంత్స్లో అమ్మఒడి కానీ రైతులకు కానీ ఎటువంటి పథకాలు ఇవ్వలేదు. అది అందరికీ తెలుసు. క్యాబినెట్ మీటింగ్లో కూడా నెక్స్ట్ ఇయర్ నుంచే ఇస్తామంటూ వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అందుట్లో ఒక మంచి కథ చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. అందుట్లో ఆవిడ శుష్క వాగ్దానాలు అనే ఒక మాట వాడారు. అది నాకు చాలా కొత్తగా ఉన్నా కూడా ఎందుకు పనికిరాని వాగ్దానాలు ఎందుకు ఇచ్చావయ్యా అంటూ ప్రశ్నించడం జరిగింది. అసలు శ్యామలా గారు చెప్పిన కథ ఏంటి, ఆ వాగ్దానాలు ఏంటో ఒకసారి మీరు వినండి. ఈ ప్రెస్ మీట్ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు, ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను, అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది: అయ్యా, నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను అప్పుడు. కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల, ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఓహో, మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ 6 అంటూ. చూశారు కదా, ఓవరాల్ గా శ్యామలా గారి వర్షన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు, పనికిరాని సీఎంగా ఉన్నారు, ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నది ఒక్కటి కూడా చెయ్యలేదు, సూపర్ 6లను ఆశపెట్టి ప్రజల్ని మోసం చేశావు, ఇలా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎలా చేయగలిగావు, నీ వల్ల ఆడవారు, పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారంటూ తను ప్రశ్నించడం జరిగింది. సో ఓవరాల్గా మనం ఆలోచించినట్లయితే ఇందులో వాస్తవాలు అవాస్తవాలు నాకన్నా మీకే బాగా ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీలో చాలా మంది అమ్మఒడి తీసుకునేవారు ఉన్నారు, రైతు బంధు తీసుకునేవారు ఉన్నారు. 18 సంవత్సరాలు దాటిన వారికి నెలకు 15,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మాటలు గుర్తుంది మీకే. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ నెలకు 3,000 ఇస్తా అని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అది కాదు, ఇంకా ఆలోచిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు యువతకి కళ్ళ బుల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు అట్లీస్ట్ అంటే లీస్ట్ ఫస్ట్ సంతకం పెట్టిన మెగా డిఎస్సి కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ నోచుకోలేదంటే
అర్థం చేసుకోండి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగా మోసగించబడుతున్నారో అంటూ శ్యామల గారు మాట్లాడటం జరిగింది. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత మోసపోయారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో అనే విషయం చెప్పాల్సింది. నేనైతే ఏం చెప్పను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.